నిరంతరం దేవుని సువార్త వర్తమానం ప్రసారం. ప్రత్యక్షత మీ నిబంధన టీవీ ఛానల్లో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మరి యొక్క ఉదయకాల సమయంలో మరి నిబంధన ఛానల్ ద్వారాగా దేవుని యొక్క వాక్య సందేశమును మరి చెప్పటానికి, బోధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము మరి 15వ వచనములో దేవుని వాక్యము చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువారు మరి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిచ్చారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి దేవుని యొక్క వాక్యమును సువార్త ప్రకటించడానికి మరి ఈ ఛానల్ ద్వారాగా మరి అన్ని ప్రాంతాలు రీచ్ అవ్వటానికి, ఒక జిల్లా మండలం కాదు, దేశ విదేశాలకు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా సువార్త ప్రకటించడానికి ప్రభువారు అవకాశం ఇచ్చారు. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే అవకాశం లేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అవకాశం ఉన్నది కాబట్టి సువార్త అనగా దేవుని యొక్క వాక్యమును బోధించడానికి ఈ అవకాశము దేవుడిచ్చారు. అనేక మందికి దేవుని వాక్యమును సువార్త ప్రకటించమని ప్రభువారు చెప్పారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. సువార్త ప్రకటించినప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి అవకాశం కలుగుతున్నది. కాబట్టి ఈ విధముగా దేవుని యొక్క వాక్యము యూట్యూబ్ ద్వారాగా ప్రపంచానికి దేవుని వాక్యం వినిపించడానికి ఇస్సాక్ గారి ద్వారాగా మరి అవకాశము దేవుడు అనుగ్రహించారు. ఈ అవకాశము చాలా గొప్పది. కాబట్టి యేసు ప్రభువారు యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఏ జాతి, కుల, మత, ప్రాంత భేదము లేదు. అందరూ కూడా యేసు ప్రభు యొక్క మాటలు బోధించాలని, అనేక మంది శిష్యులుగా తయారు చేయమని ప్రభు చెప్పారు. ఈ విధంగా మనం సొంతగా వెళ్ళాలంటే వెళ్ళలేం. యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అంతా కూడా రీచ్ అవుతాం. సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇటు అవకాశము మరి మనకి ఈ ఛానల్ ద్వారాగా దేవుడు మన దగ్గరలోనే మరి మన ప్రాంతంలోనే దేవుడి అవకాశం ఇచ్చారు. మరి సువార్త ప్రకటించకపోతే పౌలు గారు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. దేవుని వాక్యం ప్రకటించాలి, అనేక మంది ప్రకటించాలి, మరి నా శిష్యులుగా తయారు చేయమన్నాడు. అనేక మంది దేవుని బిడ్డలుగా శిష్యులను తయారు చేయాలంటే మరి వాక్యం బోధించాలి. వాక్యం బోధించాలంటే మరి మనము అనేక ప్రాంతాలు వెళ్ళలేం. దేవుని వాక్యమును మరి ప్రకటించడానికి ఈ ఛానలు ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంది. దేవుని యొక్క వాక్యము ఈ విధముగా బోధిస్తుంది. మీరు నా శిష్యులను తయారు చేయండి. యేసు ప్రభు బిడ్డలుగా అనేక మంది మరి రక్షణలోకి రావాలి. మరి కులమని, మతమని, జాతి, వర్గ భేదమని లేదు. యేసు అపొస్తల కార్యములు 10:36లో యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త. గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయన సృష్టికర్త, సమస్తమును సృష్టించిన వాడు. భూమి ఆకాశములను, సముద్రములను, జంతువులను, పక్షులను, మానవ కోటిని మరి అందరినీ కూడా ఈ యొక్క భూప్రపంచమంతా కూడా సృష్టి మరి చేశాడని మరి ఆదికాండము 1వ అధ్యాయములో మనము చదువుకోవచ్చు. కాబట్టి మరి దీనిలో భాగముగా మానవుడిని కూడా ప్రభు సృష్టించాడు. మరి కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని ప్రభు కోరుకున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎలా పొందుతారు? ప్రకటించేవాడు లేకపోతే ఎలా పొందుతారు? ప్రకటించేవారు కావాలని ప్రభు చెప్పారు. ప్రకటించాలంటే మరి మనము ఎక్కడికో ఎన్నో ప్రాంతాలు వెళ్ళి ప్రకటించాలంటే కష్టతరము, ధనంతో కూడుకున్న పని, వ్యయ ప్రయాసాలు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఈజీగా సువార్త ప్రపంచంలో ఉన్న వారందరికీ బోధించవచ్చు. అనేక మంది సులువుగా మరి దేవుని వాక్యం వినటానికి అవకాశం ఉన్నది. మరి ఎందుకంటే అందరికీ
ఇవాళ మొబైల్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, జేబులోనే ఉంటున్నాయి. ఈజీగా మరి దేవుని వాక్యం వినటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువారు చెప్పిన మాట ఈ విధముగా ఛానల్ ద్వారాగా మనము రీచ్ అవ్వచ్చు. కాబట్టి అనేక మంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కూడా మరి బాప్తిసం పొందవచ్చు. ఎందుకంటే మరి చర్చికి వెళ్ళని వారు ఉంటారు, అలాగే ప్రయాణికులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, మరి సేలో పని చేసుకునే వారితో సహము కూలికి వెళ్ళే వారు కూడా యూట్యూబ్లో మరి సులువుగా ఫోన్ తీసుకొని ఎక్కడ కూర్చున్నా నడవలేని వారు కూడా మందిరానికి వెళ్ళలేరు. చక్కగా చేతిలో పట్టుకొని ఫోన్తో మరి యూట్యూబ్లో చూసుకొని దేవుని వాక్యం వినటానికి దేవుడు అవకాశము ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా అంతటా మారు మనస్సు పొందాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు. అందరూ కూడా నా బిడ్డలే, ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న వారులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువారు చెప్పారు. కాబట్టి ఏ భారమున్నా, ఏ సమాధానం లేకపోయినా, శాంతి లేకపోయినా దేవుని దగ్గరికి వచ్చి, అనగా యూట్యూబ్లో చూసుకుంటే చాలండి. ఎందుకంటే అందరూ కూడా మరి ఆ భారమును తొలగించుకోవచ్చు. దేవుని వాక్యం వింటే మన భారము, పాప శాప భారమును ప్రభువారు తొలగించి సిలువలో మన కొరకు వేలాడి ప్రాణం పెట్టి రక్తము కార్చి మనలను రక్షించాడు. కాబట్టి నీ భారం పోవాలంటే, నీ బాధలు పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నీకున్నటువంటి ప్రతి మరి బలహీనతలు పోవాలంటే ప్రభు దగ్గరికి రావచ్చు. యూట్యూబ్ చూస్తే, దేవుని వాక్యం వింటే ప్రభువే మన గృహాలకు వస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రభు చెప్పాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు ఎలా వస్తాం? ఫోన్లోనే, యూట్యూబ్లో దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. వాక్యము యూట్యూబ్లో మనము చూసుకుంటే దేవుడు మనతో మాట్లాడినట్టే. ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. కాబట్టి మనము దేవుని మాటలు విని రక్షించబడాలి. కాబట్టి దేవుని వాక్యమును మరి మనము ఛానల్లో చూసుకుంటే మనము వాక్యాలు విని రక్షించబడతాం, మారు మనసు పొందుతాం, పాపాలు ఒప్పుకుంటాం, మనము దేవుని బిడ్డలుగా జీవిస్తాం. దేవుడి అవకాశాన్ని మనకి దగ్గరలోనే అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మాటల ద్వారాగా ఒకరినొకరము ఆదరించబడుచు, పురికొల్పబడుచు, మనము దేవుని మాటలు మరి విని మరి ప్రార్థన చేసుకుంటే రక్షించబడతాం. ఇట్టి అవకాశమును దేవుడు మరి ఈ విధముగా మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మరి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ఇట్టి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరు.